So, hope everyone is doing good. Yes, good morning. Hope my voice is clear. Is my voice is clear? Am I audible? Yes, yes, yes. So already it's 11:04 and still students are joining. 186 paper members are waiting in the room. Please allow them. Yes, yes, yes. Joining. 45% of waiting. Right. సో మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా? అట్లీస్ట్ ఇప్పటివరకు బుక్స్ అన్నా చూసారా? హ్మ్. తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా కూడా మనం బేసిక్స్ చేస్తున్నాము. డెఫినెట్ గా దీంట్లో మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ సెక్టార్ లో ఏమడుగుతాడు, లేదంటే ఎంఎన్సీస్ లో ఏమడుగుతాడు, టీసీఎస్ లో ఏమడుగుతాడు, ఇన్ఫోసిస్ ప్యాటర్న్ ఎలా ఉంటది, అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. రైట్. మీన్ వైల్ మనం ప్రాక్టీస్ చేయడానికి డెఫినెట్ గా వి నీడ్ అ బుక్. అంటే మనకు నెట్ లో దొరుకుతాయి కదా సార్ అంటే, నో, బై ఎ బుక్. ఒక బుక్ తీసుకున్నాం. ఎస్. And we have a 600 plus students, and already it's 11. Yeah. So shall we start the session now? Yes, yes, yes. So today we'll discuss about a new topic, calendars. Right. సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, అండ్ ఇట్ బిలాంగ్స్ టు రీజనింగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ వెరీ సింపుల్ 4 మోడల్స్ ఉంటాయి. యూ విల్ గెట్ అట్లీస్ట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ 4 మోడల్స్. చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ జస్ట్ కాన్సన్ట్రేట్. రైట్. డన్.
So what is the start them, and we have a 700 and change students are there. Still 80 members are in waiting room. Please allow them. Yes, 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 yes. Right. So calendars. What is the use of calendar? జనరల్గా క్యాలెండర్స్ యూజ్ ఏంటి అంటే మనకి జనరల్గా పిల్లల స్టూడెంట్ ఓరియంటెడ్లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యాలెండర్స్ అంటే ఎప్పుడు హాలిడేస్ వస్తాయి లేదంటే ఎగ్జామ్స్ ఏ డేట్లో పడ్డాయి ఈ రెండే చూసుకుంటాం అంతకుమించి మన క్యాలెండర్స్తో వర్క్ ఉండదు మెయిన్లీ పండగల ఆదివారం వచ్చిందా లేదా లేదంటే ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి ఏ డేట్స్లో ఉన్నాయి ఏ డేస్లో ఉన్నాయి లేదంటే ల్యాబ్స్ ఎప్పుడు ఏ డేట్స్లో ఉన్నాయి అనే విషయం తప్ప మనకి వేరే పని ఏమి ఉండదు క్యాలెండర్స్తో అవునా రైట్ సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్ మనం క్యాలెండర్స్ గురించి చదవాలి అంటే వి నీడ్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే తెలిసిందే మైనా చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్తున్నాను వాట్ ఈస్ ఇట్ వీక్లీ కన్సిస్ట్ ఆఫ్ 7 days వీక్కి 7 days ఉంటాయి అండ్ ఇయర్కి 12 months ఉంటాయి రైట్ సో ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయంటే 365 days ఆర్ 366 days ఉంటాయి అండ్ ఎన్ని వీక్స్ ఉంటాయంటే 52 weeks ఉంటాయి ఎన్ని వీక్స్ ఉంటాయి 52 weeks ఉంటాయి సో ఆల్ దిస్ ఇస్ ద నోన్ ఇన్ఫర్మేషన్ ఆల్ దిస్ ఇస్ ద నోన్ ఇన్ఫర్మేషన్ అండ్ రాసుకోండి అమ్మా బెటర్ ఇన్ఫర్మేషన్ అంతా రాసండి వీక్ వీక్కి 7 days అంతేనా ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 365 days or 366 days and year consists of 12 months అంతేనా రైట్ అండ్ ద డేస్ ఈ స్టార్ట్ ఫ్రమ్ మండే లేదంటే విల్ స్టార్ట్ విత్ సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే దీస్ ఆర్ ద డేస్ అండ్ మంత్స్ ఏముంటాయి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ గాట్ ఇట్ సో ఇదంతా తెలిసిన ఇన్ఫర్మేషన్ సో డోంట్ ఫీల్ బోర్ రైట్ నౌ ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏం అడుగుతాడంటే అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ 19th otherwise we'll go with this 7th November 1981 follows on which day అంటే ఈ డేట్ ఇచ్చాడు కదా 7th November 1981 ఏ వారం ఐదర్ ఇట్ ఇస్ అ మండే ట్యూస్డే వెన్స్డే అలా ఏ డే ఫాలోస్ ఆన్ విచ్ డే ఇది ఒక మోడల్ అడగచ్చు లేదంటే ఇంకోటి ఏం అడుగుతాడు సే 1947 డిసెంబర్ 3rd Saturday what is the date try to understand the questions these are the models where we are discussing in this session అంటే ఫస్ట్ మోడల్ ఏంటి పర్టికులర్ డేట్ ఇచ్చాడు ఏమి డే అని అడిగాడు ఇక్కడ పర్టికులర్ డే ఇచ్చాడు ఏమి డేట్ అని అడిగాడు లేదు అంటే వాడేమంటాడంటే ఇంకోటి 1989 రైట్ సో 1989కి ఉన్న క్యాలెండర్ మళ్ళీ ఏ ఇయర్లో వస్తుంది విల్ కాల్ ఇట్ ద టాపిక్ నేమ్ రిపీటెడ్ క్యాలెండర్స్ రైట్ ఇవి మూడు కూడా మోడల్స్ వేర్ వీఆర్ డిస్కసింగ్ ఇంకో మోడల్ ఉంది అది క్వశ్చన్ ఇది ఇంకో మోడల్ ఉంది విల్ బి విత్ ఇన్ ద క్వశ్చన్ రైట్ సో
ఇప్పుడు క్యాలెండర్స్ అంత టాపిక్ అంతా కూడా ఆడ్ డేస్ దీని చుట్టూరే తిరుగుతుంది. ద ఎంటైర్ క్యాలెండర్స్ ఇస్ డిపెండ్ అపాన్ ద ఆడ్ డేస్. రైట్? అసలు ఆడ్ డే అంటే ఏంటి, ఆడ్ డే అంటే ఏంటి అనే విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ జాన్వరికి ఎన్ని రోజులు ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. జాన్ మంత్ కన్సిస్ట్ ఆఫ్ 31 days. రైట్? నౌ ఈ 31 days ని మనం వీక్స్ కింద కన్వర్ట్ చేసామని మనకేం తెలుసు? 1 week కన్సిస్ట్ ఆఫ్ 7 days, అంతేనా? నౌ ఈ 31 days ని వీక్స్ లో కన్వర్ట్ చేస్తే 4 weeks అంటే 4 7s 28 అండ్ 3 extra days, ఇంకా 4 completed weeks and 3 extra days అని రాయొచ్చు. కెన్ వి రైట్ లైక్ దిస్? అంటే జనవరి నెలలో 31 days ఉన్నాయి. ఆ 31 days ని వీక్స్ లో కన్వర్ట్ చేస్తే 4 కంప్లీటెడ్ వీక్స్ వస్తాయి, ఇంకో 3 రోజులు ఎక్స్ట్రా 3 days వస్తాయి అన్న. ఈ ఎక్స్ట్రా డేస్ ని మనం ఆడ్ డేస్ అంటాం. ఈ ఎక్స్ట్రా డేస్ ని మనం ఏమంటాం? ఆడ్ డేస్ అంటాం. ఇప్పుడు జనవరిలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 4 కంప్లీటెడ్ వీక్స్ అండ్ 3 extra days, and these extra days are called odd days in January. Right? Now అలాగే మనం ఫిబ్రవరి చూసుకున్నాం అనుకోండి. ఫిబ్రవరిలో ఏంటి? ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ జస్ట్ a minute. రైట్? మనకి ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? వెన్ యు ఆర్ కన్సిడరింగ్ ఇయర్ ఏంటి? ఇయర్లో ఏముంటాయి? ఆర్డినరీ ఇయర్ అండ్ లీప్ ఇయర్. అవునా? ఆర్డినరీ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయంటే ఆల్రెడీ వీ నో 365 days ఉంటాయి. లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 366 days ఉంటాయి. ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 365 days and లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 366 days. గాట్ ఇట్? ఇప్పుడు ఫిబ్రవరి గురించి మాట్లాడినప్పుడు అది ఆర్డినరీ ఇయరా లీప్ ఇయరా అనే దాని గురించి విషయం వస్తుంది. ఎందుకు? ఆర్డినరీ ఇయర్లో ఫిబ్రవరిలో 28 days ఉంటాయి అండ్ లీప్ ఇయర్లో ఫిబ్రవరి కన్సిస్ట్ ఆఫ్ 29 days. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 365 days ఉంది, ఇక్కడ 366 days ఉంది, ఒక రోజు ఎక్స్ట్రా ఉంది. కాబట్టి లీప్ ఇయర్లో ఈ ఎక్స్ట్రా డే ఎక్కడ ఉంటుంది అంటే ఫిబ్రవరిలో ఉంటుంది. ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే అమ్మా, మనకి ఆర్డినరీ ఇయర్లో 365 days ఉండి లీప్ ఇయర్లో 366 days. అంటే ఈ 1 extra day ఎందుకు వస్తుంది? 1 extra day ఎందుకు వస్తుంది అంటే ఎవ్రీ ఇయర్, ప్రతి ఇయర్ కూడా 365 days 6 hours 8 seconds చేంజ్ ఉంటుంది టైం. 1 yearకి 365 days 6 hours some 8 seconds అంత చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 6 hours ఇలా 4 yearsకి ఇట్ బికమ్స్ అగైన్ 24 hours వేర్ వి కన్సిడర్ 1 day. కాబట్టి ఈ డే లీప్ ఇయర్లో మనకు ఎవ్రీ 4 yearsకి ఈ 6 hours అన్ని యాడ్ అయ్యి ఒక 24 hours కింద ఫామ్ అయ్యి అగైన్ ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ అన్ ఎక్స్ట్రా డే. అందుకని లీప్ ఇయర్కి 366 days ఉంటాయి. ఈ ఎక్స్ట్రా డే ఎప్పుడు ఉంటుంది అంటే 29th ఫిబ్రవరిలో ఉంటుంది. 29th ఫిబ్రవరిలో ఉంటుంది. నౌ మనకేం తెలిసింది? వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిబ్రవరి then we have to consider 2 cases. అది ఆర్డినరీ ఇయరా లీప్ ఇయరా? ఆర్డినరీ ఇయర్లో 28 days ఉంటాయి, రైట్? లీప్ ఇయర్లో 29 days ఉంటాయి. బట్ ఇట్ సో ఫిబ్రవరి ఆర్డినరీ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 28 days ఏమని రాయొచ్చు? 28 days we can write it as 4 into 7. That means 4 completed weeks. అంతే కదా? ఆడ్ డేస్ ఏమీ లేవు కాబట్టి ఇన్ ఫిబ్రవరి
If it is a ordinary year, 0 odd days. 0 odd days. అదే లీప్ ఇయర్ తీసుకున్నాం అనుకోమా 29 days అని తెలుసు. దిస్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 4 into 7 28 + 1 అంటే 4 completed weeks and 1 extra day. So if it is a leap year, 1 odd day. 1 odd day. Now మనం ఏం చేయాలి అంటే ప్లీజ్ రైట్ ద odd days. odd days రాద్దాం. January ఎన్ని odd days ఉంటాయి? Actually 31 days. So 3 odd days. అంతేనా? అండ్ ఫిబ్రవరి ఎన్ని ఉంటాయి? ఆర్డినరీ ఇయర్ తీసుకుందాము 28 days ఉంటాయి. లీప్ ఇయర్ అయితే 29 days ఉంటాయి. సో ఐదర్ 0 odd day ఆర్ 1 odd day. 1 odd day. ఈ 1 ఎప్పుడు? ఇఫ్ ఇట్ ఇస్ ఎ లీప్ ఇయర్, అంతే కదా. తర్వాత మార్చ్లో ఎన్ని ఉంటాయి? అగైన్ 31 days. దాట్ మీన్స్ కన్సిడర్ హియర్ ఇట్ ఇస్ ఎ లీప్ ఇయర్ కాకుండా ఆర్డినరీ ఇయర్ తీసుకుందాం. ఆర్డినరీ ఇయర్ 0, right? And this days, and March ki 3 odd days. April antama 30 days, 2 odd days antena. May 31, again 3 odd days. June 30, 2 odd days. July 31 days, 3 odd days. August 31 days, again 3 odd days. September 30 days, 2 odd days. October 31, again 3. November it's 30, 2 odd days. And December is 31, 3 odd days. అంటే మనకి జాన్వరి మంత్లో కనుక్కుంటే ఇట్స్ 31 days, 2 odd days వచ్చింది. అలాగే ఒక టోటల్ ఆర్డినరీ ఇయర్లో దీస్ ఆర్ ద ఆడ్ డేస్ వేర్ వీ హ్యావ్. టోటల్ ఆర్డినరీ ఇయర్లో ఇన్ని ఆడ్ డేస్ ఉంటాయి. వాడేమంటాడంటే టోటల్ ఆర్డినరీ ఇయర్ హౌ మెనీ ఆడ్ డేస్, హౌ మెనీ ఆడ్ డేస్. అప్పుడు ఏం చేయాలి? మనం ఈ ఆడ్ డేస్ అన్ని కౌంట్ చేయాలి. కౌంట్ చేస్తే ఏంటి? ఇట్స్ 3, 6, 9, 12, 15, 18, 21, 22, 23, 24, 25, 26, 27, 28 and 29. మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి? 29 odd days వచ్చాయి. 29 odd days వచ్చాయి, అవునా? నౌ 29 odd days వచ్చినాయి. మనకి వారానికి ఎన్ని రోజులు ఉంటుంది అంటే 7 రోజులే ఉంటుంది. వారానికి 7 రోజులు ఉంటుంది. ఎప్పుడైనా ఆడ్ డేస్ మనకి 7 or more than 7 వచ్చినప్పుడు అగైన్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ద ఆల్ ఆడ్ డేస్ ఇంటూ వీక్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి? 29 ఆడ్ డేస్ వచ్చినాయి. కాబట్టి దీన్ని మళ్ళీ వీక్స్ లో కన్వర్ట్ చేస్తాం. అప్పుడు ఏమని రాయొచ్చు? 4 into 7 is 28 + 1. 28 + 1 అంటే 29 ఆడ్ డేస్ ని మళ్ళీ వీక్స్ లో కన్వర్ట్ చేస్తే 4 completed weeks and 1 extra day. And 1 extra day. అప్పుడు ఏమవుతుంది మనకి? మొత్తం ఆర్డినరీ ఇయర్లో 1 odd day అని చెప్తాం. 1 odd day అని చెప్తాం. గాట్ ఇట్? హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఆర్డినరీ ఇయర్లో ఎన్నో ఆడ్ డేస్ ఉంటాయి అంటే ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 1 odd day. ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 1 odd day. అదే లీప్ ఇయర్ అడిగాడు అనుకోండి, లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ఆడ్ డేస్ అంటే లీప్ ఇయర్లో మొత్తం ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ 29, ఫిబ్రవరిలో ఒకటి ఉంటుంది కాబట్టి 30 odd days ఉంటాయి, రైట్? ఈ 30 odd days ని అగైన్ ఇఫ్ యూ కన్వర్టెడ్ ఇంటూ వీక్స్ 4 into 7 28 + 2. 4 into 7 28 + 2 అంటే 30 కదా. సో ఈ 30 odd days ని మళ్ళీ మనం వీక్స్ లో కన్వర్ట్ చేస్తే 4 completed weeks and 2 extra days. So leap year consists of 2 odd days. Leap year consists of 2 odd days. Got it?
గాట్ ఇట్. ఇప్పుడు వాడేమంటాడంటే ఇది రాసుకోవాలి, ఇంపార్టెంట్. ఆర్డినరీ ఇయర్. Ordinary year consists of one odd day. Leap year consists of two odd days. 100 years consists of 5 odd days. 100 year consists of 5 odd days. 200 years, ఇది రాసేసుకోండి అమ్మా, 3 odd days. 300 years, 1 odd day. And 400 or multiples of 400, అంటే 400, 800, 1200, ఇలా multiples of 400 years, 0 odd days. Direct question. 100 years consists of how many odd days? అంటే 100 years consists of 5 odd days, 200 years 3 odd days, 300 years 1 odd day, 400 or multiples of 400, 0 odd days. Multiples of 400, 0 odd days. ఇది నోట్స్ తీసుకోవాలి, ఎందుకంటే గుర్తుండదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడ్ డేస్ ఎలా వస్తుంది అనుకుంటే కనుక 365 డేస్ కదా ఆర్డినరీ ఇయర్లో. 365ని ఎన్ని వీక్స్ ఉంటాయి? వీక్స్ అంటే 7 5s 35, 1 15, 7 2s 14 and 1 extra day. అంటే ఆర్డినరీ ఇయర్లో 52 వీక్స్ ఉన్నాయి, అన్ని వీక్స్ పోగా ఒక ఎక్స్ట్రా డే మిగిలింది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఆడ్ డే అండ్ ఆర్డినరీ ఇయర్. ఇలా మిగిలిన రోజు ఆడ్ ఇయర్. అదే లీప్ ఇయర్ అనుకో 366, when you divide with 7 we have a remainder 2, so that you will get 2 odd days. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆర్డినరీ ఇయర్ consists of 1 odd day, leap year consists of 2 odd days, 100 years 5 odd days, 200 years 3 odd days, 300 years 1 odd day, 400 or multiples of 400, 0 odd days. Important information. Got it? Now, ఇప్పుడు మనకి క్యాలెండర్ సాల్వ్ చేయాలి అంటే కొన్ని సింపుల్ కోడ్స్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోలేం. ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ టఫ్, గుర్తుపెట్టుకోవడం కష్టమేమీ కాదు, కాకపోతే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి గుర్తుపెట్టేసుకోండి. ఎందుకు అని అంటే ఈ కోడ్స్ అన్నీ ఉంటే ప్రాబ్లం చాలా సింపుల్గా అయిపోతుంది. కోడ్స్ అన్నీ ఉంటే ప్రాబ్లం చాలా సింపుల్గా అయిపోతుంది. సో లెట్ us ఫస్ట్ గో విత్ ద మంత్ కోడ్. రాసుకోవాలి నాతో పాటు. మంత్ కోడ్స్, రైట్? January, February, March, April, May, June, July, August, September, October, November and December. ఇవి మనకి 12 months ఉన్నాయి. January, February, March, April, May, June, July, August, September, October, November and December. Now the codes is 1 4 4 0 2 5 0 3 6 1 4 6 1 4 6. అంటే జనవరి ఫస్ట్ మంత్ కదా అని 1 వేసుకున్నారంటే నో, ఇట్స్ predefined codes and go with these codes. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ టఫ్. 1 4 4 0 2 5 0 3 6 1 4 6 రాసుకోవాలి నాతో పాటుగా. ఈజీగా గుర్తుండాలి అనుకోవడం కోసం దీని 12 square is 144 and 5 square is 25. We can write it as a 025 and this becomes your 6 square 36 and 036 and this becomes 12 square plus 2. అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడం మాత్రమే. దాంట్లో ఇంపార్టెన్స్ ఉందా అంటే
అంటే 144 అనేది స్క్వేర్ నెంబర్ కదా, ఎప్పుడన్నా 1 4 4 అలా గుర్తుపెట్టుకుంటే మర్చిపోతే కనుక అది స్క్వేర్ నెంబర్, అప్పుడు గుర్తుంటుంది. 144 ఇస్ 12 స్క్వేర్, 025 ఇస్ 5 స్క్వేర్, 036 ఇస్ 6 స్క్వేర్ అండ్ 146 ఇస్ 12 స్క్వేర్ ప్లస్ 2. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. గాట్ ఇట్? 100 ఇయర్స్ క్యాలిక్యులేట్ అంటే యాక్చువల్లీ ఏమవుతుందంటే అమ్మా, ఇది స్లోగా చెప్తాను. ఇది 100 ఇయర్స్ 5 odd days అని గుర్తుపెట్టేసుకోండి. ఎలా వస్తుంది అంటే ఇట్స్ లెంగ్దీ క్యాలిక్యులేషన్. ఎందుకంటే 100 ఇయర్స్ ఏంటి, 0 నుంచి 99 ఇయర్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం, అవునా? 0 to 99 ఇస్ 100 ఇయర్స్. ఇప్పుడు ఇందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి అంటే 26 ఇస్ నాన్ లీప్ ఇయర్స్ అండ్ 24 ఇస్ లీప్ ఇయర్స్, అవునా? 26 ఆర్డినరీ ఇయర్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 1 ఆడ్ డే ఉంటుంది కాబట్టి 76 ఆడ్ డేస్ ఉంటాయి. 24 లీప్ ఇయర్స్ లో 2 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి ఇవి 48 ఆడ్ డేస్ వస్తాయి. సో 70 40 is nothing but 110, 118 and 124. If you divide with 7, what will get 7? 1 there it is 7 and 54 and 7 7 the it is 49. That means we are left with 5. So ఈ lengthy calculation అంతా వస్తుంది. Better remember. Once again repeat. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. Done. యాక్చువల్లీ ఏమవుతుందంటే చూడమ్మా, ఇప్పుడు 100 ఇయర్స్ ఉందనుకోండి. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ఏజ్, వాట్ ఈజ్ యువర్ ఏజ్? అప్పుడు మనం ఏం చెప్తామంటే కంప్లీటెడ్ ఏజే చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బార్న్ బేబీ ఉంది, బార్న్ బేబీ ఏజ్ ఎలా చెప్తాం? 3 months, 6 months, 10 months, 11 months, దాన్ 1 year బేబీ అని చెప్తాం. అంటే మీనింగ్ ఏంటి, ఈ 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ సే దట్ 1 year బేబీ. వెన్ షీ ఎంటర్డ్ ఇన్ టు ద సెకండ్ ఇయర్ దెన్ ఓన్లీ వి సే దట్ షీ ఇస్ అ 1 year బేబీ. అలాగే ఇప్పుడు మీకు 20 ఇయర్స్ అంటే 20th ఇయర్ రన్నింగ్ అంటే 19 years ఓల్డ్ అని చెప్తాం. ఏజ్ ఎప్పుడు కూడా కంప్లీటెడ్ అయిపోయింది చెప్తాం. సో ఇయర్స్ వచ్చేసరికి 0 నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం, 1 నుంచి క్యాలిక్యులేట్ చేయం, రైట్? అంటే మనకి 100 ఇయర్స్ 100 కౌంటెడ్ ఇయర్స్ కావాలంటే 0 నుంచి 99 ఇయర్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. దెన్ యూ విల్ గెట్ కౌంట్ as 100. గాట్ ఇట్? ఇప్పుడు 0 నుంచి 99 వరకు 100 ఇయర్స్ వచ్చింది. అప్పుడు ఈ 100 ఇయర్స్ లో యూ హ్యావ్ 76 ఆర్డినరీ ఇయర్స్ అండ్ 24 లీప్ ఇయర్స్. చూడండి, 76 + 24 అంటే ఎంత వస్తుంది? జస్ట్ ఎ మినిట్, 100 వచ్చేస్తుంది, అవునా? సో మనకి 100 ఇయర్స్ లో ఏముందమ్మా, 76 ఇస్ ఆర్డినరీ ఇయర్స్ అండ్ 24 ఇస్ లీప్ ఇయర్స్. ఇందాక చెప్పాం ఆర్డినరీ ఇయర్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని చెప్పాం, 1 ఆడ్ డే ఉంటుంది. అండ్ లీప్ ఇయర్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 2 ఆడ్ డేస్ ఉంటాయి. జాగ్రత్తగానండి, ఇందాక ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆడ్ డే, లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఆడ్ డే. ఇప్పుడు ఏమన్నాడు, ఎన్నో ఆడ్ డేస్ ఉన్నాయి, ఎన్నో ఆర్డినరీ ఇయర్స్ ఉన్నాయి, 76 ఆర్డినరీ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 76 ఆడ్ డేస్ వస్తాయి. అండ్ 24 లీప్ ఇయర్ లో ఒక్కొక్క లీప్ ఇయర్ లో 2 ఆడ్ డేస్ ఉన్నాయి, అవునా? అలా 24 లో ఎన్ని వస్తాయి,
48 ఆడ్ డేస్ వస్తాయి. అంటే ఈ మొత్తము దేంట్లో ఉన్నాయి? 100 years ఆఫ్ డ్యూరేషన్లో 76 ఆడ్ డేస్ విచ్ బిలాంగ్స్ టు 76 ఆర్డినరీ ఇయర్స్ అండ్ 48 ఆడ్ డేస్ విచ్ బిలాంగ్స్ టు 24 లీప్ ఇయర్స్. అంటే మొత్తం ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి 100 yearsలో? 76 ప్లస్ 48. 70 ప్లస్ 40 ఈజ్ 110. అవునా? 110 ప్లస్ 8 ప్లస్ 6 అంటే ఎంతమ్మా? 14. దెన్ ఇట్ బికమ్స్ 124 ఆడ్ డేస్ ఉన్నాయి మొత్తం 100 yearsలో. దీనికి ఎన్ని మనం 124 days ని అగైన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ వీక్స్. వై? బికాస్ దిస్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ 7. 7తో డివైడ్ చేసామంటే ఎన్ని వీక్స్ వస్తాయి? 7 1s are 7. ఎన్ని మిగులుతుంది? 54. 7 7s are ఎంత? 49. ఎన్ని మిగులుతుంది? 5. అంటే ఈ 124 days-ని మళ్ళీ వీక్స్లో కన్వర్ట్ చేస్తే 17 కంప్లీటెడ్ వీక్స్ అండ్ 5 ఎక్స్ట్రా డేస్. ఈ 5 ఎక్స్ట్రా డేస్ని ఏమంటామంటే మనం ఆడ్ డేస్ అంటాం. అంటే ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మనకు అక్కర్లేదు. అందుకని బెటర్ 100 years 5 odd days అని గుర్తుపెట్టేసుకోండి. 100 years ఎంత? 5 odd days. 200 years 3 odd days. 300 years 1 odd day. And 400 or multiples of 400 0 odd day. Better remember. Hope it is clear. మనం ఎక్కడో ఉన్నాం. కోడ్స్ దగ్గర ఉన్నాం. సో ఈ కోడ్స్ చూడండి. జనవరి మంత్ కోడ్ ఎంత? 1 అండ్ ఫిబ్రవరి ఈజ్ 4. ఇలా మనకి వీ హ్యావ్ అ కోడ్ ఫర్ ఆల్ ద 12 months. గుర్తుపెట్టుకోండి అండ్ రాసుకోండి బెటర్. ఎందుకంటే తర్వాత మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఈ కోడ్స్ ఏంటో తెలియాలి మనం. అంతేనా? నౌ జనవరి ఈజ్ 1, ఫిబ్రవరి ఈజ్ 4, మార్చ్ ఈజ్ 4, ఏప్రిల్ ఈజ్ 0, మే ఈజ్ 2, జూన్ ఈజ్ 5, July is 0, August is 3, September is 6, October is 1, November is 4, and December is 6. Got it? Raskondam. These are the month codes. అలాగే మనకి ఇయర్ కోడ్స్ కూడా ఉంటాయి. అది చాలా సింపుల్. ఇయర్ కోడ్స్ కూడా ఉంటాయి. That's year codes. Year codes. 1900 to 1999, the code will be 0. 2000 to 2099, the code is 6. 21002 to 2199, it is 4. And 22002 to 2299, it is 2. It is 2. ఫస్ట్ రాసుకోండి, నేను చెప్తాను. 1900 to 1999, the code will be 0. And 2000 to 2099, the code is 6. And 2100 to 2199, it is 4. And 2200 to 2299, it is 2. ఇవి ఇయర్ కోడ్స్. అంటే మరి సార్ యాక్చువల్లీ 1800 to 1899కి ఎంత వస్తుంది? లేదంటే 2300 to 2399 ఎంత వస్తుంది అంటే ఈ 4 వాల్యూసే సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ అవుతాయి. ఈ 4 వాల్యూసే ఎలా రిపీట్ అవుతాయి? సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ అవుతాయి. సైక్లిక్ ఆర్డర్ అంటే ఏంటి మనకి? చూడండి, హియర్ ఇట్ ఈస్ 0642 0642 ఉంది కదా. ఒకవేళ మనకి 2300 to 2399 ఉందనుకో, ఫస్ట్ 0 వస్తుంది. ఇప్పుడు 2400 to 2499, తర్వాత ఏమొస్తుంది? 6, తర్వాత 4, 2. ప్రీవియస్ కూడా అంతే. అంటే ఇది 0642. అంటే 1800 to 1899, it is 2. 1700 to 1799, it is 4. And 1600
6 అండ్ 1500 0. ఇలా ఈ 4 వాల్యూసే మనకి సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ అవుతాయి. ఈ 4 వాల్యూసే సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ క్వశ్చన్స్ కూడా ఈ వాల్యూస్లో నుంచి వచ్చేస్తాం. డోంట్ గెట్ అనదర్ వాల్యూ. కానీ దీస్ ఆర్ యువర్ మంత్ కోడ్స్, ఇయర్ కోడ్స్ అండ్ పైన ఉన్నవి మంత్ కోడ్స్. తీసుకున్నారా? ఇది తీసుకుంటే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. 6. Right. These are the month codes and these are the year codes. Got it? Now, if this is clear, right. Now we'll go with the question. మనకి బాగా తెలిసింది ఒక క్వశ్చన్ తీసుకుందాం. 15th August 1947 follows on which day? Follows on which day? 15th August 1947 follows on which day? అన్నప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇదే ఇంపార్టెంట్. ఎలా సాల్వ్ చేస్తామంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 divided by 7. And మనకి what is the value of x1, x2, x3, x4, x5? సో జాగ్రత్తగా వినండి. x1 అంటే మనకి ఆగస్ట్లో ఏ తారీఖు ఇచ్చాడు? దిస్ 15th. అంటే ఇచ్చిన నెలలో ఆ తారీఖు ఎంత? 15 కాబట్టి x1 is equals to 15 అని తీసుకుంటాం. x1 is equals to 15 అని తీసుకుంటాం. సో x1 మీన్స్ గివెన్ డేట్, అంటే ఆ రోజు ఏ రోజు, గివెన్ డేట్. అండ్ x2 ఏమవుతుంది? మంత్ కోడ్. మంత్ కోడ్ అంటే ఆగస్ట్ కి కోడ్ ఎంత? యాక్చువల్లీ మనం ముందు ఇచ్చాం. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆగస్ట్? ఇట్ ఈస్ 3. అంటే అది 8వ నెల కదా, 8 రాసుకుంటాను అంటే నో. ద మంత్ కోడ్ ఫర్ ఆగస్ట్ ఈస్ 3. గాట్ ఇట్? అండ్ x3 అంటే ఏంటి? ఇయర్ కోడ్. జాగ్రత్తగా ఇక్కడ మనకి ఏ ఇయర్ ఇచ్చాడు? 1947 ఇచ్చాడు. అంటే 1947 ఎక్కడుంది? 1900 కి 1999 కి మధ్యలో ఉందాం. అండ్ వీ నో దట్ ద కోడ్ ఫర్ ద గివెన్ ఇయర్ ఇన్ బిట్వీన్ 1900 to 99 is 0. ఇందేనా? చూడండి, 1900 కి 1999 కి ఈ మధ్యలో ఏది ఉన్నా కానీ ద వాల్యూ ఈజ్ 0. Got it? Hope it is clear. So the value of x3 is year code. In this case it is 0. తర్వాత x4 ఒకసారి చూడండి. మనకి ఏమి ఇచ్చాడు? 1947 అనేది ఇయర్ ఇచ్చాడు. హియర్ ద ఇయర్ ఇస్ 1947. అంటే x4 వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇచ్చిన దాంట్లో నుంచి లాస్ట్ 2 డిజిట్స్ ఏదైతే ఉందో అది వాల్యూ ఆఫ్ x4 అని తీసుకుంటాం. అది వాల్యూ ఆఫ్ x4 ఎలా రాస్తాం? వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ x4? ద లాస్ట్ 2 డిజిట్స్. ద లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద గివెన్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2004 ఇచ్చాడు. లాస్ట్ 2 డిజిట్స్ ఏం తీసుకుంటాం? 04. ఒకవేళ 2000 వేస్తే 00 అని తీసుకుంటాం. 2024 ఇస్తే ద లాస్ట్ 2 డిజిట్స్ ఇస్ 24 అని తీసుకుంటాం. సో ద వాల్యూ ఆఫ్ x4 ఇస్ నథింగ్ బట్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ ద గివెన్ ఇయర్. ద లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ ద గివెన్ ఇయర్. గాట్ ఇట్? ఇప్పుడు x5. ఇప్పుడు ఏంటి మనకి x5? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. x5 అంటే ఎలా వస్తుందంటే మనం x4 ఏం తీసుకుంటాం? ద లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద గివెన్ ఇయర్ 1947. ఈ 1947 లాస్ట్ 2 డిజిట్స్ ఏముంది? 47 ఉంది. ఇందులో మనం x4 కింద కన్సిడర్ చేస్తాం. x5 అంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్ లో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి? గాట్ ఇట్? ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయంటే ఎలాగిస్తాం? 10 years లో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉంటాయంటే ఏం చేస్తాం?
10 డివైడెడ్ బై సరే 11 తీసుకుందాం, ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో 11 ఇయర్స్లో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి అంటే ఏం చేస్తాం, యూ హ్యావ్ టు డివైడ్ దిస్ 11 విత్ 4. ఎందుకు, ఎవ్రీ 4th ఇయర్ ఇస్ అ లీప్ ఇయర్, అవునా, ప్రతి 4వ సంవత్సరం లీప్ ఇయర్. అప్పుడు ఏం చేయాలి, 11 డివైడెడ్ బై 4 అంటే ఎన్నిసార్లు పోతుంది, 2 times పోతుంది. 8 and 3 is your remainder. 3 is your remainder. అంటే దీన్ని ఇంకా ఈజీగా చెప్పాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇందులో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి అంటే మనకి లీప్ ఇయర్ ఎవ్రీ 4th ఇయర్ లీప్ ఇయర్ అండ్ 8th ఇయర్ ఇస్ లీప్ ఇయర్. అంటే ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయమ్మా, 2 కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం x5 అనేది ఎలా తీసుకుంటామంటే కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఇన్ x4, కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఇన్ x4. ఇక్కడ మనకి x4 వాల్యూ ఎంత తీసుకుంటాం, 47 తీసుకుంటాం. ఇందులో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయని ఎలా వస్తుంది, 47 డివైడెడ్ బై 4. ఎందుకు 4 తో డివైడ్ చేస్తాం అంటే ఎవ్రీ 4th ఇయర్ ఇస్ ఎ లీప్ ఇయర్, సో దట్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4. ఇక్కడ చూడండి 11 ని 4 తో డివైడ్ చేస్తే కోఎఫిషియంట్ 2 వచ్చింది, రిమైండర్ 3 వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ 11 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ లో 2 కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉంది, 3rd లీప్ ఇయర్ రన్నింగ్ అవుతుంది. మనం రన్నింగ్ అవుతున్న ఇయర్ తీసుకోము, కంప్లీటెడ్ లీప్ ఇయర్సే తీసుకుంటాం కాబట్టి కోఎఫిషియంట్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ చూడండి 447లో 11 times పోతుంది, 44 and 3 is your remainder. అంటే ఇక్కడ x5 వాల్యూ ఎంత తీసుకుంటామంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత వస్తే అంత తీసుకుంటాం. ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, మనకి 11 వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి, 47 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ లో 11 కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉంటాయి. 47 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ లో యుల్ గెట్ 11 కంప్లీటెడ్ లీప్ ఇయర్స్. అంటే ఇక్కడ x5 వాల్యూ ఎంత తీసుకుంటాం అనమాట, 11 అని తీసుకుంటాం. గాట్ ఇట్. నౌ x5 ఏమని రాయొచ్చు, see how can we write x5, completed leap years in x4. అంటే x4 వాల్యూలో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి రాసుకోవాలి. కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఇన్ x4 అంటే ద లాస్ట్ 2 digits లో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయో అది రాసుకోండి. ఒకసారి మళ్ళీ చూడండి చెప్తాను. సియో ఇక్కడ మనకి ఏ డే కావాలంటే ఏం చేయాలంటే x1 + x2 + x3 + x4 + x5 డివైడెడ్ బై 7 చేయాలి. ఇక్కడ x1 ఎలా వస్తుంది అంటే గివెన్ డే, అది ఏ తారీఖు, ఇది x1 వాల్యూ తీసుకుంటాం. x2 అంటే ఈ ఇచ్చిన నెల మంత్ కోడ్, x3 అంటే ఇయర్ కోడ్, x4 అంటే ఈ లాస్ట్ 2 digits ఆఫ్ ద గివెన్ ఇయర్, x5 అంటే కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఇన్ x4, కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఇన్ x4. ఇప్పుడు ఈ x1 x2 x3 వాల్యూస్ తీసుకుందాం, ఏమొస్తాయో చూద్దాం. x1 అంటే ఏమనుకున్నాం మనం, ఆ గివెన్ డే ఇక్కడ ఎంత అనమాట 15. బట్ x2 అంటే మంత్ కోడ్ ఆఫ్ ఆగస్ట్ ఎంత 3. డౌట్ వస్తే మనం ఇక్కడ రాసాం చూడండి, ఇంకో ఆగస్ట్ కి మంత్ కోడ్ ఎంత అనమాట 3. ఈ కోడ్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. అండ్ x3 వాల్యూ ఎంత, ఇయర్ కోడ్ 1947 in between 1900 and 99, so year code is 0. Got it. And x4 అంటే ఏమనుకున్నాం, the last 2 digits అన్నాం, ఏం తీసుకుంటారు ఇక్కడ 47 అవునా. x5 అంటే కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఇన్ x4 వాల్యూ ఏదైతే వచ్చిందో అందులో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉంటే అన్ని తీసుకుంటాం. అంటే ఎన్ని వచ్చింది మనకి, ఎలా కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఎలా వస్తాయి, 47 divided by 4, 11 times. You should consider the quotient. Here the value is 11. సో ఇక్కడ మనకి అన్ని వాల్యూస్ తెలిసిపోయినాయి. x1 తెలుసు, x2 తెలుసు, x3 తెలుసు, x4 తెలుసు, x5 తెలుసు. మనం ఏం చేయాలి, అన్నిటిని యాడ్ చేయాలి, అవునా. సో వీ కెన్ గో విత్ సే 15x1 plus 3 month code, 0 year code, last 2 digits is 47 and completed leap years is 11 upon 7. ఇప్పుడు యాడ్ చేయండి, 47 + 3 ఈ రెండింటిని యాడ్ చేస్తే 50, 65 and 65
ఎంత అవుతుందమ్మా 10 75 76 76 డివైడెడ్ బై 7 వచ్చింది అవునా. నా ఇక్కడ మనకి x5 కావాలంటే కోషన్ తీసుకోవాలి, కానీ ఇక్కడ డే కావాలంటే ఏం చేయాలంటే రిమైండర్ తీసుకోవాలి. అంటే 76ని 7తో డివైడ్ చేసామనుకో 10 టైమ్స్ పోతుంది 70 అండ్ యు ఆర్ లెఫ్ట్ విత్ 6. దిస్ ఈజ్ యువర్ రిమైండర్. రిమైండర్ ఎంత వచ్చిందమ్మా 6 వచ్చింది. నా మనకి వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి అంటే మనకి ఏం తెలుసు, స్టార్టింగ్ విత్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఇప్పుడు రిమైండర్ ఇక్కడ మనకి ఎంత వచ్చిందమ్మా 6 వచ్చింది. ఒకవేళ రిమైండర్ 0 వచ్చింది అనుకో, రిమైండర్ 0 వస్తే సండే, రిమైండర్ 1 వస్తే మండే. No, you have to start with 1. Reminder 1 వస్తే Sunday. Reminder 2, it's a Monday. Reminder 3, it's a Tuesday. Reminder 4, Wednesday. Reminder 5, Thursday. Reminder 6, Friday. When you have a reminder 0, it's a Saturday. ఎప్పుడన్నా మనం 7తో డివైడ్ చేస్తున్నాము అంటే యూ విల్ గెట్ 7 పాసిబుల్ ఆఫ్ రిమైండర్స్. అంతేగాని రిమైండర్ 8 వస్తుందా 7తో డివైడ్ చేసినప్పుడు? రాదు. రిమైండర్ 7 అన్న వస్తుందా? రాదు. ఏమి రిమైండర్స్ వస్తాయి? 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3, 4, 5, 6 ఇవే రిమైండర్స్ వస్తాయి. రిమైండర్ 7 వచ్చింది అంటే ఇట్స్ రాంగ్. రిమైండర్ 7 రాదు. 7తో డివైడ్ చేసినప్పుడు యూ విల్ గెట్ 7 పాసిబుల్ రిమైండర్స్, దట్ ఈస్ 0 to 6. ఒకవేళ రిమైండర్ 0 వచ్చిందనుకో సాటర్డే తీసుకుంటాం. రిమైండర్ 1 వచ్చిందనుకో సండే, రిమైండర్ 2 మండే, రిమైండర్ 3 ట్యూస్డే, రిమైండర్ 4 వెన్స్డే, రిమైండర్ 5 థర్స్డే, రిమైండర్ 6 ఇట్స్ అ ఫ్రైడే అని తీసుకుంటాం. ఇట్స్ అ ఫ్రైడే. గాట్ ఇట్? Hope it is clear. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. We'll go with another example. Now the thing is 7th November 1981 follows on which day? 1981. సో మనకి ఏం తెలుసు, ఎలా చేస్తాం? ఎనీవే దేనికన్నా ఒకటే ఫండా. ఏంటది? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 డివైడెడ్ బై 7. ఇంకోటి ఏంటంటమ్మా, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిదీ ఇలా స్టెప్ వేసుకోకూడదు. అంతా కూడా మైండ్ క్యాలిక్యులేషన్తో ఉండాలి. సో x1 అంటే ఇక్కడ వాల్యూ ఎంత? 7. మంత్ కోడ్ ఆఫ్ నవంబర్ ఎంత? 146. అంటే x1 అంటే 7, x2 అంటే 4 అండ్ x3 అంటే ఇయర్ కోడ్ ఎంత? 0. x4 ఎంత? 81. కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయి? 20 వస్తాయి. ఇది మనకి మైండ్లో ఉండాలి. అండ్ డోంట్ కీప్ ఆన్ ద పేపర్, టైం టేకింగ్ ప్రాసెస్. సో 80 + 20 is 100. 100 ప్లస్ ఇది 11, 12. 112 డివైడెడ్ బై 7. ఇలా ఇదంతా కూడా మనకు మైండ్లో ఉండాలి. ఎనీవే నేను ఫస్ట్ నుంచి చెప్తాను మళ్ళీ ఒకసారి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. x1 అంటే ఏమనుకున్నాం మనం? నవంబర్లో ఎన్నో రోజు, ఏ తారీఖు అంటే 7 కాబట్టి we consider x1 is equals to 7. అండ్ x2 అంటే ఏమనుకున్నాం? మంత్ కోడ్. నవంబర్కి మంత్ కోడ్ ఎంత? ఆల్రెడీ మనం రాసాం. ఇదిగో ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో ద మంత్ కోడ్ ఫర్ నవంబర్ ఇస్ 4. x3 అంటే ఏమనుకున్నాం? ఇయర్ కోడ్ అనుకున్నాం. ఇయర్ ఎంత ఇచ్చాడు? 1981 ఇచ్చాడు. అంటే అది 1900 నుంచి 99 ఈ మధ్యలో ఉంది కాబట్టి we consider x3 equals to 0. x4 ఏమనుకున్నాం? లాస్ట్ 2 digits ఆఫ్ ద గివెన్ ఇయర్. ఇక్కడ ఎంత? అది 81. అండ్ x5 అంటే అనుకున్నాం? ఈ 81లో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ వస్తాయి?
అంటే దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. ఎందుకని 4తో డివైడ్ చేస్తున్నాం మనం? ఎవ్రీ ఫోర్త్ ఇయర్ ఇస్ అ లీప్ ఇయర్ కాబట్టి 4తో డివైడ్ చేస్తే 20 టైమ్స్ పోతుంది, 80, అండ్ 1 ఈజ్ యువర్ రిమైండర్. 1 ఈజ్ యువర్ రిమైండర్. అప్పుడు ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి ఎలా తెలుస్తుంది? కోఎఫిషియంట్ వాల్యూ తీసుకుంటాం. సో x5 ఈజ్ ఈక్వల్స్ టు 20 డివైడెడ్ బై ఎంతమ్మా? 7. అవునా? ఇప్పుడు యాడ్ చేస్తాం. 81 ప్లస్ 20 101, 101 ప్లస్ 7 108, 108 ప్లస్ 4 112 డివైడెడ్ బై ఎంత అనమాట? 7. 7 1s are 7. ఎంత మిగులుతుంది అంటే 42 మిగులుతుంది. 7 6s are ఎంత? 42. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అవునా? ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది అంటే ఏ రోజు అని చెప్తాం? ఇక్కడ మనం రాసుకోండి, ఇది రిమైండర్స్. రిమైండర్ 0 వచ్చింది అంటే ఏ రోజు అయ్యి ఉండాలి అది? ఇట్స్ సాటర్డే. అంటే 7th November 1981 వచ్చి ఏ రోజు అవుతుంది? సాటర్డే అవుతుంది. 7th November 1981 is a Saturday. Hope it is clear. ఇది క్లియర్ అయితే ఇందులో ఒక చిన్న నోట్ ఉంటుంది, ఆ నోట్ కూడా చెప్తాను. ప్లీజ్ రెస్పాండ్. ఇస్ దిస్ క్లియర్? Yes, yes, yes. 28 participants raise your hands, so it is clear maybe. Hope. Yes. Now, ఇప్పుడు మీరేం చేస్తారు? ఒక డేట్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? 25th September 1978 follows డే ఏంటి? మేక్ ఇట్ ఫాస్ట్. 25th September 1978 follows on which day? అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మా, యాక్చువల్లీ మనం ఫాలో అయ్యే మెథడ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. అది మంత్ కోడ్సే 2 టైప్స్ ఉంటాయి. మంత్ కోడ్సే 2 టైప్స్ ఉంటాయి. మనం ఏది ఫాలో అవుతున్నాం? 144, 025, 036, 146. ఇది ఒకటి. ఇంకోటి ఉంటుంది 033 అండ్ సమ్ 3, ఏదో కోడ్ ఉంటుంది ఇలాగా. ఇది ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఒకవేళ మీరు ఇది ఫాలో అవుతున్నారు అనుకో అమ్మా, ఇదే ఫాలో కండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ డేస్ లో చేంజ్ అవుతుంది. మీరు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు అంటే అదే ప్యాటర్న్ ఫాలో అవ్వండి. గాట్ ఇట్? మనం ఏం చేస్తున్నామంటే ఈ కోడ్స్ ఫాలో అవుతున్నాం. 144 అనేది కోడ్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఇక్కడ రిమైండర్స్ ఎలాగే తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఎ డిఫరెంట్ కోడ్, ఏది చేసినా విల్ గెట్ రైట్ ఆన్సర్. రాంగ్ రైట్ అని అనట్లేదు. ఒకవేళ మీరు అది ఆల్రెడీ తెలుసుంటే అది ఫాలో కండి. ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు, ఇదే ఫాలో అవ్వండి. గాట్ ఇట్? డోంట్ గెట్ కన్ఫ్యూజ్. నౌ ద క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ? 25th September ఏమొచ్చింది? వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్? 25th September. సెప్టెంబర్ అండ్ ఇయర్ మంత్ కూడా ఎంత? సెప్టెంబర్ ఇస్ ద 9th month. 1 కదా. సో మండే. సో నాట్ రిక్వైర్డ్ ఫర్ మీ టు డూ అగైన్. అమ్మో, ఎవరికో థర్స్డే వచ్చింది, సండే కూడా వచ్చింది. థర్స్డే, సండే, వెన్స్డే, సాటర్డే. వారంలో 7 రోజులు అంటే 6 ఇక్కడే ఉన్నాయి. ట్యూస్డే కూడా ఉంది, 7 వచ్చినాయి. స్మార్ట్, వెరీ గుడ్. మోస్ట్ అంతా మండే ఉంది, లేటెస్ట్ అంతే. ఇక్కడ మనకి 25 సెప్టెంబర్ మంత్ కోడ్ ఎంతమ్మా? ద మంత్ కోడ్ ఫర్ సెప్టెంబర్ 6 ప్లస్ 0 ప్లస్ 78 ప్లస్ 78లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 4తో చేస్తాం 1,
4 ఇయర్ 38 9 4 9 36 2 అంటే ప్లస్ 19 అపాన్ 7 7 3 21 అంటే ఇక్కడ 4 మిగులుతుంది అండ్ 4 ప్లస్ 6 అంటే 10 అంటే 3 మిగులుతుంది 78 is 1 14 ప్లస్ 5 కదా 14 ప్లస్ 5 is 19 and 5 plus 4 is 9 2 అంటే మండే the rest of all is wrong it's a Monday సార్ క్రాస్ చెక్ చేసుకోండి మండే వస్తుంది x1 అంటే మంత్ కోడ్ ఇట్ ఈస్ 25 x2 is the year code it is 6 x3 is the sorry x2 and the month code it is 6 x3 is the year code it is 0 and x4 the last two digits 78 and x5 is the completed leap years it is 19 the number divided by 7 the remainder is 2 if the remainder is 2 it's a Monday good దీనికి ఒక నోట్ ఉందమ్మా ఆ నోట్ ఏంటంటే డేస్ కనుక్కున్నప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి టుడేస్ డేట్ ఈజ్ సే వాళ్ళ డేట్ ఎంత మార్చ్ కదా ఒక డేట్ తీసుకుందాం ఏం తీసుకుందాం 24th February సే 2024 అని తీసుకుందాం 24th February 2024 ఫస్ట్ మనం ఏం చూడాలంటే ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అనేది చూడాలి ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అనేది చూడాలి ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అ నాన్ లీప్ ఇయర్ ఇఫ్ ఇట్ ఈస్ అ నాన్ లీప్ ఇయర్ లీప్ ఇయర్ అని ఎలా తెలుస్తుంది మనకి ఇలా మనకి నెంబర్స్ ఉందనుకోమ్మా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇది సెంచురీ ఇయర్ కాకుండా 1948 1972 2021 2027 2248 ఇలా నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే డివైడెడ్ బై 4 చేస్తాం 2024 డివైడెడ్ బై 4 రిమైండర్ 0 వచ్చింది అనుకో లీప్ ఇయర్ రిమైండర్ ఏదైనా అదర్ దాన్ 0 1 కానీ 2 కానీ 3 కానీ వస్తే నాన్ లీప్ ఇయర్ అని తీసుకుంటాం అంతేనా ఇప్పుడు 2024ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది 0 వస్తుంది కాబట్టి లీప్ ఇయర్ 2024 ఇస్ అ లీప్ ఇయర్ అదొక విషయం తెలుసుకుందాం ఇప్పుడు నాన్ లీప్ ఇయర్ అయితే ప్రాసెస్ సేమ్ x1 x2 x3 x4 x5 వాల్యూస్ యాడ్ చేస్తాం డివైడెడ్ బై 7 చేస్తాం వచ్చే రిమైండర్ని బట్టి యూ విల్ ఫైండ్ ద డే ఒకవేళ ఇది లీప్ ఇయర్ అనుకో ఇమ్మీడియట్గా ఏం చెక్ చేయాలంటే మనం ఆ ఇచ్చిన మంత్ ఏదైతే ఉందో అది జనవరి ఫిబ్రవరిలో ఉందా లేదంటే మార్చి నుంచి డిసెంబర్ వరకు ఉందా అని చూస్తాం ఎప్పుడు ఒకవేళ ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే అది ఆ మంత్ వచ్చి ఫిబ్రవరిలో ఉందా లేదంటే మార్చి నుంచి డిసెంబర్లో వరకు ఉందా అని చూస్తాం ఒకవేళ అది మార్చి నుంచి డిసెంబర్ వరకు ఉందనుకో అమ్మా అగైన్ ప్రాసెస్ ఇస్ సేమ్ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 x5 డివైడెడ్ బై 7 బేస్డ్ ఆన్ ద రిమైండర్ డే ఫైండ్ అవుట్ చేస్తాం అలా కాకుండా అది ఓన్లీ జనవరి ఫిబ్రవరిలో ఉందనుకోండి అమ్మ చాలా ఇంపార్టెంట్ ఇది అది ఒకవేళ ఇది లీప్ ఇయర్ అయ్యి ఉండి మనకి ఇచ్చిన మంత్ జనవరి ఫిబ్రవరిలో ఉందనుకో అప్పుడు ఏం చేయాలంటే సియర్ ఐఎమ్ రైటింగ్ ద ఫార్ములా వాల్యూస్ ఆఫ్ x1 x2 రాస్తున్నాను చూడండి జాగ్రత్తగా చూడండి x1 ఎంత 24 మంత్ కోడ్ ఆఫ్ ఫిబ్రవరి ఎంత 4 ఇయర్ కోడ్ ఎంత 6 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 24 అండ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఎంత 24 డివైడెడ్ బై ఏం చేస్తాం 4 చేస్తాం 6 వచ్చేస్తుంది 6 4 ఎంత 24 0 ఇక్కడ 6 వేసేస్తాము కానీ ఇది రాంగ్ ఇది 6 వేయకూడదు ఎందుకు వేయకూడదు మనకి ఇది లీప్ ఇయర్లో ఫిబ్రవరిలో మనకి ఎన్ని డేస్ ఉంటాయి 29 డేస్ ఉంటాయి ఎప్పుడైతే 29 ఫిబ్రవరి కంప్లీట్ అయ్యిందో అప్పుడు లీప్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అని చెప్తాం
కానీ మనకి లీప్ ఇయర్లో ఎక్స్ట్రా డే ఎక్కడ ఉంటుంది? 29th ఫిబ్రవరిలో ఉంటుంది. కానీ డేట్ ఎంత? 24th ఫిబ్రవరిలోనే ఉన్నాం మనం. అంటే 2024 ఫిబ్రవరి లీప్ ఇయర్ కంప్లీట్ అయిందా అంటే ఇంకా కంప్లీట్ కాలేదమ్మా. ఇట్స్ వెరీ క్లియర్. మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ 24లో ఎన్ని లీప్ ఇయర్స్ అంటే 6 లీప్ ఇయర్స్, 6 కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ అని వచ్చేసింది. అంటే మన లెక్క ప్రకారం ఈ డేట్ 2024లో లీప్ ఇయర్ కంప్లీట్ అవ్వాలంటే ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి? 29th కంప్లీట్ అయిపోవాలి. whenever 29th is completed, then we said the leap year is completed. According to the date ఎంత ఉన్నాం మనం? 24లోనే ఉన్నాం. అంటే 2024లో ఫిబ్రవరిలో లీప్ ఇయర్ కంప్లీట్ అయ్యిందా అంటే అవ్వలేదమ్మా. కంప్లీట్ అయిందా? ఇంకా లీప్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే 29th కంప్లీట్ అయిపోతేనే లీప్ ఇయర్ కంప్లీట్ అవుతుందని చెప్తాం. అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ 6 యూ షుడ్ కన్సిడర్ 5. లేదు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 6 ఇక్కడ ఒకటి తప్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 5 అని తీసుకుంటాం లీప్ ఇయర్స్. ఇలా అన్నా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనం 6 వేసేసుకున్నాం అనుకో అమ్మ. 6 వేసి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 7 కదా. 7 3 is 21. You are left with 3. 4 plus 3 and 7 0. 24 and 7 3 is 21. Again it is 21 and 3 కదా. 3 6 plus 3 అంటే 9 2 7 plus 2 8 1. రిమైండర్ ఏమొచ్చింది? యూజువల్గా ఇక్కడ 6 వేసేస్తే 1 వచ్చింది. 1 అంటే ఏమనుకుంటాం మనం? యాక్చువల్గా సండే అనుకుంటాం. కానీ దీని ముందు రోజు తీసుకోవాలి, సాటర్డే. ఎందుకని? ఇక్కడ మనకి 6 అనేది ఇంకా 2024లో ఆ లీప్ ఇయర్ కంప్లీట్ కాలేదు, కానీ ఇక్కడ కంప్లీట్ అయిపోయిందని తీసుకున్నాం కాబట్టి అకార్డింగ్ టు ద రిమైండర్ ద డే ఈజ్ అ సండే. అకార్డింగ్ టు ద రిమైండర్ ద డే ఈజ్ అ సండే, బట్ యూ షుడ్ కన్సిడర్ ద ప్రీవియస్ డే. దాని ముందు రోజు ఏదొస్తే అది కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? లేదు అలాగెందుకు సార్ అనుకుంటే ఇక్కడే ఇన్స్టెడ్ ఆఫ్ 6 యూ కెన్ టేక్ 5. 24 given date, 4 month code, 6 year code, 24 last digits, and completed leap year 6 కాకుండా 5 తీసుకున్నాం మనం. డివైడెడ్ బై 7. 7 3 is 21 అంటే 3 మిగులుతుంది. 4 3 7 0 అండ్ 24 అంటే జనరల్గా మీరు యాడ్ చేసి చేయండి, ఇబ్బంది ఏం లేదు. 24 అంటే 3, 5 plus 3 it is 8. 8 అంటే రిమైండర్ 1. దెన్ బికమ్ 6 plus 1 అంటే 7. అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 0 వస్తుంది. 0 ఇస్ ద సాటర్డే. ఇక్కడ సాటర్డే వస్తుంది, ఇక్కడ సాటర్డే వస్తుంది, ఇక్కడ కూడా సాటర్డే వస్తుంది. గాట్ ఇట్? హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఎప్పుడైనా మనకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? యూ షుడ్ కన్సిడర్ గివెన్ ఇయర్ ఇస్ అ లీప్ ఇయర్ ఆర్ నాన్ లీప్ ఇయర్. బ్లైండ్గా గుర్తుపెట్టుకున్నాం. లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని చెక్ చేస్తాం. నాన్ లీప్ ఇయర్ x1 x2 x3 x4 x5 డివైడెడ్ బై 7. అదే లీప్ ఇయర్ అనుకోండమ్మా, వెంటనే యూ హ్యావ్ టు చెక్ విత్ ద మంత్తో చెక్ చేయాలి. అంటే ఇచ్చిన మంత్ జనవరి ఫిబ్రవరిలో ఉందా, లేదంటే మార్చి నుంచి డిసెంబర్ వరకు ఉందా? మార్చి నుంచి డిసెంబర్ అనుకోమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 1st మార్చ్ అన్నాడు అనుకో, మార్చ్ 2024 అంటే 2024 లీప్ ఇయర్. అందులో ఫిబ్రవరి 29th కంప్లీట్ అయిపోయింది కదా. అయిపోయింది కాబట్టి యాజ్ యూజువల్ ప్రాబ్లం ఏం లేదు. x1 x2 x3 x4 x5 బై 7. అలా కాకుండా ఇచ్చిన ఇయర్ మనకి జనవరి ఫిబ్రవరిలో ఉందనుకో అమ్మా, మనకు వచ్చిన రిమైండర్లో నుంచి ఒకటి తీసేస్తాం, లేదంటే వచ్చిన డేట్లో నుంచి దాని ముందు రోజు కన్సిడర్ చేస్తాం. హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఎస్, ఇవాళ డేట్ చూడండి. అండ్ వాట్ ఇస్ ద డేట్ టుడే? ఇట్స్ 14th February. 14th February కదా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరు సెలబ్రేట్ చేసుకోకూడదు. ఓకే, జాగ్రత్తగా చదువుకోండి. గుడ్ 2000 ఇయర్ ఇచ్చాడు అనుకోమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 21 Jan 2000. 2000 ఇస్ అ లీప్ ఇయర్, రైట్? ఇది జనవరిలో ఉంది. అప్పుడు x1 ఏం తీసుకుంటాం? 21. జాన్యువరి అంటే 1. 2000 కాబట్టి ఎంత? 6. లాస్ట్ 2 digits is 0. కంప్లీటెడ్ is 0.
డివైడెడ్ బై 7. అంటే ఇక్కడ రిమైండర్ 0 వచ్చిందాం. రిమైండర్ 0 వస్తే ఏంటి మనకి సాటర్డే, కానీ ఇది లీప్ ఇయర్ జనవరి ఉంది కాబట్టి దాని ముందు రోజు తీసుకుంటాం. ఏంటిది ఫ్రైడే అని తీసుకుంటాం. గాట్ ఇట్? హోప్ ఇట్ ఇస్ క్లియర్. రైట్. సో ఈ రోజు ఏం వారం యాక్చువల్లీ? టుడే ఇస్ వెన్స్డే రైట్? క్యాలిక్యులేట్ చేయాలి. How you can 14, February is 4, and month and the month, year code and the 6, last 2 digits is 24. Yeah, 24. And completed leap years and the 24 by 4 and 60 is divided by 7. 7 to the 14 and 24 and a remainder 3, 9 and 2, 6 plus 2 is 8. 8 and a remainder 1, and you'll get the remainder 5. రిమైండర్ 5 వస్తే ఏం తీసుకోవాలి? మనకి థర్స్డే తీసుకోవాలి యాక్చువల్లీ, కానీ దాని ముందు రోజు సెట్ చేస్తామమ్మా, వెన్స్డే. దాని ముందు రోజు వెన్స్డే. ఎందుకని ముందు రోజు తీసుకుంటాం? యూ హ్యావ్ టు చెక్ విత్ ద 24 ఇది లీప్ ఇయర్ అవునా? అండ్ మంత్ ఎక్కడ ఉంది? జనవరి ఫిబ్రవరిలో ఉంది. ఫిబ్రవరిలో ఉంది. మనం ఎక్కడి నుంచి కన్సిడర్ చేయము? మార్చి నుంచి డిసెంబర్ వరకు కన్సిడర్ చేయము, కానీ ఇది ఫిబ్రవరిలోనే ఉంది కాబట్టి ఒకవేళ ఇక్కడ లీప్ ఇయర్ 6 తీసేసుకుంటే రిమైండర్ 5 వచ్చింది. 5 అంటే మనకి థర్స్డే, కానీ దాని ముందు రోజు తీసుకుంటాం. వాట్ ఈస్ ఇట్ ఈస్? వెన్స్డే. హోప్ ఇట్ ఈస్ క్లియర్. yes, respond. Done. Good. Very good. నేను ఏదో చెప్పాడు మెసేజ్ పెట్టి. వాట్ ఈస్ దిస్? హర్షిత ఆదిత్య కాలేజ్. సో వాట్ ఈస్ యూర్ డౌట్? ఇంటూ 5 ఏంటమ్మా? అది 5x ఎలా తీసుకుంటామా? చలో 2003 చలో 2003లో x4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ 3 తీసుకుంటాం. x5 అంటే 3లో లీప్ ఇయర్ లేదు కదమ్మా, స్టిల్ ఇంకా 3 ఉంది కాబట్టి 0 తీసుకుంటాం. x5 వాల్యూ 0, x4 వాల్యూ 3. ఒకవేళ ఇక్కడ 4 ఉంది అనుకో అమ్మా, అప్పుడు x4 ఈజ్ 3 అండ్ x5 ఈజ్ 1. ఒకవేళ 2002 ఉంది అనుకో, x4 ఈజ్ 2 అండ్ x5 ఈజ్ 0. గాట్ ఇట్ హర్షిత? 29 ఫిబ్రవరి అన్నా కూడా -1 ముందే తీసుకోవాలమ్మా, ఎందుకంటే 29 ఫిబ్రవరి అన్నది మనకి 29 ఫిబ్రవరి అంటే లీప్ ఇయర్ ఇంకా కంప్లీట్ కాలేదు. స్టిల్ వీఆర్ ఆన్ 29 ఫిబ్రవరి. కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ కావాలి కాబట్టి ముందు రోజే తీసుకోవాలి. హోప్ ఇట్ ఈస్ క్లియర్. సూర్య తేజ డిగ్రీ కాలేజ్, పలాస, శ్రీకాకుళం. గ్రేట్. వన్స్ అగైన్ రిపీట్ పావని. చెప్తున్నాగం 6 ఎలా తీసుకుంటాం? 6 అండి. బ్లాక్ డేస్ సార్ 14 ఫిబ్రవరి. గిరి, బ్లాక్ డేస్ వైట్ డేస్ మనకు తెలియదమ్మా. 24 x5 కావాలి సార్. 2004. if it is a 2004, x4 వాల్యూ 4, x5 వాల్యూ 1. ఎందుకంటే 4th ఇయర్ ఇస్ ద లీప్ ఇయర్, 1 అని తీసుకుంటాం. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? షాల్ వి గో విత్ అనదర్ ఎగ్జాంపుల్? ఎస్. ఫిబ్రవరిలో తీసుకుందాం, కంఫర్ట్గా ఉంటుంది. ఫిబ్రవరి తీసుకుందాం. లెట్ us say
29th ఫిబ్రవరి తీసుకుందాం ఎందుకు 29th ఫిబ్రవరి సే 2248 అనుకోండి 2248 రైట్ x1 ఎంత గివెన్ డేట్ 29 x2 ఎంత మంత్ కోడ్ ఫిబ్రవరికి 4 x3 ఎంత ఇయర్ కోడ్ ఎంత మరి 2 ద లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 48 48లో ఎన్ని కంప్లీటెడ్ ఈపీఎస్ ఉంటాయి 12 ఉంటాయి యాజ్ యూజువల్ డివైడెడ్ బై 7 1 48 అంటే రిమైండర్ 42 ప్లస్ 6 ఏమో అంతే కదా 7 ప్లస్ 5 this becomes 0 and 5 plus 2 is 7 remainder 4 అంటే వెడ్నెస్డే వచ్చింది రిమైండర్ 4 అంటే ఈరోజు వెన్స్డే వచ్చింది ఫస్ట్ మనం ఏమనుకోవాలి ఇది లీప్ ఇయర్ ఇంకా మంత్ ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి దీని ముందు రోజు తీసుకుంటాం ఏంటిది ట్యూస్డే నేను ముందు రోజు ట్యూస్డే తీసుకుంటాను హోప్ ఇట్ ఇస్ క్లియర్ అర్థమైందా రైట్ సో we have another model yes yeah good ఇప్పుడు అండ్ ఆ స్మాల్ అనౌన్స్మెంట్ అమ్మా మర్చిపోయాను యాక్చువల్లీ ఏం చేస్తారంటే మీరు అండ్ వీ హ్యావ్ 7:33 చాలా మంది డ్రాప్ అయ్యారు చలో నో ఇష్యూ ఉన్నవాళ్ళు మా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక 2-3 minutes వీడియో ఆ వీడియో తీసి పెట్టండి అమ్మా ఆ వీడియో దేని మీద ఉండాలంటే హౌ ద సెషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ హౌ మచ్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ది సెషన్స్ అంటే సెషన్స్ ఎలా ఉన్నాయి అంటే జనరల్గా చెప్పాలి అంటే వీఆర్ ఆస్కింగ్ యూ ఫర్ ఫీడ్బ్యాక్ అంటే ఫర్దర్గా ఎలాంటి సెషన్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందా అండ్ హౌ ద సెషన్స్ ఈస్ గోయింగ్ ఆన్ చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా ఒక 3 minutes వీడియో తీసి క్లియర్ షేర్ చేస్తే సో మమ్మల్ని మేము ఏమన్నా కరెక్ట్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా మేము కరెక్ట్ చేసుకుంటాము జెన్యున్గా పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అంటే మేము సార్ ఏదో అనుకుంటాడు అనేం కాదు చాలా స్పోర్టివ్గా తీసుకుంటాం అండ్ ఏమన్నా ఇంప్రూవ్ చేయాలి అంటే డెఫినెట్గా చేసుకుంటాం హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్ క్లియర్ సో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మేడం మీకు లింక్ ఇస్తారు లింక్ ఇచ్చిన దాంట్లో ఒక 3 minutes అంటే షార్ట్ ఫిల్మో లేదంటే ఆ ఫిల్మో తీయద్దు రైటా 3 minutes వీడియో అంటే 3 minutes వీడియో ఈ సెషన్స్ మీకు ఎలా ఉన్నాయి మీకు అర్థమవుతుందా లేదా అంటే మాకు అది దాని గురించి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్దర్గా ఇలాంటి సెషన్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందా మీకు ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా అనే విషయం దాని మీద ఇంకా బెటర్గా మేము ఏమన్నా చేసుకోవాలా అనే విషయం ఒకటి మాకు తెలుస్తుందాం రైట్ హోప్ ఇట్ ఇస్ క్లియర్ మర్చిపోకుండా పెట్టాలి డన్ నౌ విల్ గో విత్ అనదర్ మోడల్ the next one is repeated calendars రిపీటెడ్ క్యాలెండర్స్ అనేసరికి చాలా చిన్న కాన్సెప్ట్ ఆ 10 minutes అయిపోతుంది రికార్డెడ్ క్లాసెస్ ప్రియాంక రికార్డెడ్ క్లాసెస్ లింక్ వాళ్ళు పెడతారమ్మా నో ఇష్యూ ముందు క్లాస్ వినాలి వై యు ఆర్ ఆస్కింగ్ ఫర్ రికార్డింగ్ సెషన్స్ డన్ చలో ఇక్కడ మనకి ఏంటి ఎవ్రీ ఇయర్ హ్యాస్ ఎ క్యాలెండర్ అంటే ప్రతి సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఉంటుంది అంటే స్టార్టింగ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ క్యాలెండర్ ఉంటుంది అండ్ 100-year క్యాలెండర్ ఉంటుంది అలా 2024 years ప్రతి ఇయర్కి ఒక క్యాలెండర్ ఉంటుంది అవునా ప్రతి ఇయర్కి ఒక క్యాలెండర్ ఉంటే చలో 1947 తీసుకుందాం ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ 1947 అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 1947 ఉన్న క్యాలెండర్ మళ్ళీ రిపీట్ అవుతుందా రిపీట్ అవుతే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుంది అవ్వకపోతే గొడవ లేదు ఒకవేళ ఇన్ కేసు రిపీట్ అవుతుంది అని మీరు అనుకుంటే ఎన్ని ఇయర్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది లేదంటే 1947 ఉన్న క్యాలెండర్
నెక్స్ట్ ఏ ఇయర్లో వస్తుంది, లేదంటే ప్రీవియస్ ఇయర్లో ఎక్కడ ఉండుంటుంది. హోప్ యు అండర్స్టాండ్ మై క్వశ్చన్. The calendar which is present in 1947 will repeat on which year? అంటే మళ్ళీ ఏ ఇయర్లో వచ్చి ఉంటుంది, లేదంటే ప్రీవియస్లీ వేర్ ఇట్ హ్యావ్ ద సేమ్ క్యాలెండర్, పాస్ట్లో ఎక్కడ ఉండుంటుంది. సో వేర్ విల్ కాల్ ఇట్ as a రిపీటెడ్ క్యాలెండర్స్. క్వశ్చన్ అర్థమైంది కదా. 1947 ఈ ఇయర్ కొన్న ఇప్పుడు 1947 కొన్న క్యాలెండర్ నెక్స్ట్ మనకి ఏ ఇయర్లో వస్తుంది, ముందు ఎక్కడ ఉంది అనే విషయం. బట్ ఇట్ సో మనం ఏం చేయాలి, ఏ ఇయర్ అన్నా 4 తోనే డివైడ్ చేస్తాం. వాట్ ఎవర్ ద గివెన్ ఇయర్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4, రైట్. ఇప్పుడు వెన్ యు ఆర్ డివైడింగ్ విత్ 4, వాట్ ఈస్ ద పాసిబిలిటీస్ ఆఫ్ రిమైండర్ యూ హ్యావ్. రిమైండర్ 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, లేదంటే 0 రావచ్చు. 4 వస్తుందా, రాదు. 5 వస్తుందా, రాదు. Now when you're dividing with 4, you'll get a 4 reminders. You'll get 4 reminders. Got it? సో ఇప్పుడు మనకి జాగ్రత్తగా ఉన్నాను. రిమైండర్ 1 వచ్చిందను ఏం చేయాలంటే +6 చేయాలి. రిమైండర్ 2 వచ్చిందనుకో +11. రిమైండర్ 3 వస్తే +11. రిమైండర్ 0 వస్తే +28. So how you get these values? It's a lot of background work ఉంటుంది. Don't go with that work. కన్ఫ్యూజ్ అయిపోతారు. గుర్తుపెట్టేసుకోండి. రిమైండర్ 1 వస్తే ఏం చేయాలి, 6 యాడ్ చేస్తాం. ఇచ్చిన దానికి 6 యాడ్ చేస్తాం. రిమైండర్ 2 వచ్చింది, 11 యాడ్ చేస్తాం. రిమైండర్ 3 వచ్చింది, 11 యాడ్ చేస్తాం. రిమైండర్ 0 వచ్చింది, 28 యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ కోసం మనం ఏం చేద్దామంటే కొన్ని ఇయర్స్ తీసుకుందాం. లెట్ us take an year of 2009 and right, chalo 2010 and 2011 and 2012. Let us go with the 2013. ఏ ఇయర్ వచ్చిన ఏం చేస్తాం, by 4 చేస్తాం. by 4 చేస్తాం. Now what is the remainder? 9/4 అంటే రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. 10/4 అంటే రిమైండర్ 2 వస్తుంది. 11/4 అంటే రిమైండర్ 3 వస్తుంది. 12/4 అంటే రిమైండర్ 0 వస్తుంది. 13/4 అంటే మళ్ళీ ఒకటే వస్తుంది. అదే ఇక్కడ చూడండి 2008/4 అనుకో రిమైండర్ 0 వస్తుంది. 2014/4 అగైన్ రిమైండర్ 2 వస్తుంది. అంటే when you are dividing with 4, you will get 4 possibility of reminders, that is 1, 2, 3 and 0. 4 తో డివైడ్ చేస్తే ఈ రిమైండర్సే వస్తాయి. మనం ఏమనుకున్నాం, రిమైండర్ 1 వస్తే ఎంత యాడ్ చేయాలనుకున్నాం, విత్ ద రిమైండర్ ఇస్ 1 యాడ్ 6. ఇచ్చిన దానికి 6 యాడ్ చేస్తాం. అంటే 2009 + 6 అంటే 2015. అంటే 2009 కున్న క్యాలెండర్ 2015 కున్న క్యాలెండర్ ఒకటే. రిమైండర్ 2 వచ్చిందంటే ఏమనుకున్నాం, +11. వాట్ విల్ గెట్ 2021. రిమైండర్ 3 వచ్చింది +11. వాట్ విల్ గెట్ 2022. రిమైండర్ 0 వస్తే +28. వాట్ విల్ గెట్ 28, 30, 40. 2040. 2040 అంటే 2009 కున్న క్యాలెండర్ 15 కున్న క్యాలెండర్ సిమిలర్, అండ్ 2010 కున్న క్యాలెండర్ 2021 కున్న క్యాలెండర్ సిమిలర్, అండ్ 2011 కున్నది 2022 కున్నది సిమిలర్, 2012 కున్నది 2040 కున్నది సిమిలర్. సేమ్ క్యాలెండర్స్. అదే మనకి 1947 అడిగాడు అనుకమ్మా, యూ హ్యావ్ టు డివైడ్ విత్ 7. వాట్ ఈస్ ద రిమైండర్ హియర్? రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 3. రిమైండర్ 3 వస్తే ఏం చేయాలి, +11 చేయాలి. వాట్ విల్ గెట్ 58. 1958 అంతే కదా. 47 + 10 57 + 1 58. అంటే 1947 కున్న క్యాలెండరు 1958 కున్న క్యాలెండరు సిమిలర్ అని. గాట్ ఇట్. చలో అంటే ప్రీవియస్ ఇయర్లో ఇక్కడ ఉంది సార్, సారీ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్లో వస్తుంది, ప్రీవియస్ ఇయర్లో ఎక్కడ వస్తుంది అని అడిగారు అనుకోండి. ద సేమ్ ఇదే తీసుకోవాలి. దేనన్నా 4 తోనే డివైడ్ చేస్తాం. ఇఫ్ యూ డివైడ్ విత్ 4, యూ విల్ గెట్ అ 4 పాసిబుల్ రిమైండర్స్.
ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ కావాలి అంటే when you have a remainder 1 minus 11 remainder sorry ఇంతేనా yeah minus 11 remainder 2 minus 11 remainder 3 minus 6 remainder 0 minus 28 ఈ వాల్యూస్ తీసుకోవాలి -28 ఇప్పుడు చూడండి అది వర్కౌట్ అవుతుందా లేదా అంటే 2015కి ముందు ఎక్కడుందో చెక్ చేద్దాం అప్పుడు ఏం చేయాలి 2015 డివైడెడ్ బై 4 రిమైండర్ ఎంతమ్మా రిమైండర్ ఇస్ 3 రిమైండర్ 3 వస్తే ఏం చేయాలి రిమైండర్ 3 వస్తే -6 చేయాలి సో ఇఫ్ యూ గో విత్ -6 ఇయర్ దెన్ యూ విల్ గెట్ 2009 అంటే 2015 కున్న క్యాలెండర్ 2009 కున్న క్యాలెండర్ సిమిలర్ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఈ వాల్యూస్ తీసుకోవాలి అవి వెరీ ఇంపార్టెంట్ అంటే ఇవి కోడ్ వాల్యూస్ రిమైండర్స్ ఇవి రిమైండర్ 0 1 2 3 నెక్స్ట్ కావాలంటే ఏం చేస్తాం +28 +6 +11 +11 ప్రీవియస్ కావాలి అంటే -28 -11 -11 -6 take down the values take down the values ఏదైనా కానీ 4 తోనే డివైడ్ చేయాలి when you divide with 4 you will get 4 possible reminders రిమైండర్ 4 కూడా రాదమ్మా సార్ 4 వస్తే ఏం చేయాలి 5 వస్తే ఏం చేయాలి అంటే అవి రిమైండర్స్ రావు 4 తో డివైడ్ చేసినప్పుడు 4 రిమైండర్స్ వస్తాయి ఒకవేళ మీరు 5 తో డివైడ్ చేశారనుకో 5 రిమైండర్స్ వస్తాయి అది 0 1 2 3 4 5 కూడా రాదు 5 వచ్చింది అంటే ఇట్స్ రాంగ్ yes done let me know and my name is Sunil your trainer name is Sunil Kumar so please share your valuable feedback sure sir Lahari right how to find date అనేది రేపు చెప్తాను how to find date అనేది I'll give you tomorrow hey Valentine's Day special Ashok right so share your video feedback don't take it's a 5-star 4-star 3-star excellent average above average అని కాకుండా explain me in your video at least a 1 minute 2 minutes video అన్న షేర్ చేయండి ఆ లింక్ ఏంటి ఎలా షేర్ చేయాలని మేడం చెప్తారు అండ్ మేడం విల్ టేక్ అటెండెన్స్ ఫర్ టుడే సెషన్ రైట్ హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ థ్యాంక్ యూ రేపు కలుద్దాం మరి ఎనీవే వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఫర్ ఆల్ ఎంజాయ్ ద డే bye bye take care